హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రవణ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పంచతర్ని బేస్ క్యాంప్. హై గైస్, ఇప్పుడే పంచతర్ని చెక్ పోస్ట్ దాటి హోలీ కేవ్ వైపుకి ముందుకైతే బయలుదేరాము. గట్టిగా ఒక 400-500 మీటర్స్ కూడా నడవలేదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మా వాళ్ళంతా లేడీస్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళు నడవలేకపోతున్నారు. చూడాలి హార్స్ రైడ్కి అయితే అట్లా మనం గుర్రం మీద వెళ్ళడానికి ఎంత తీసుకుంటారో ఏంటో మాట్లాడాలి. దాన్ని బట్టి వీళ్ళందరినీ గుర్రం ఎక్కించడమే ఏదో ప్లాన్ చేయాలి. కానీ పంచతర్ని నుంచి ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. సో మీరు చూడండి. పంచతర్ని నుంచి అయితే 1 కిలోమీటర్ వచ్చాము హోలీ కేవ్కి. పంచతర్ని నుంచి హోలీ కేవ్ 6 కిలోమీటర్స్. బట్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న దగ్గర నుంచి అయితే హోలీ కేవ్ 5 కిలోమీటర్స్ ఉంది. మా టీంలో వచ్చిన లేడీస్ ఎవరు కూడా ట్రెక్కింగ్ చేయలేకపోతున్నాం అన్నారు. సో ఇంకా హార్సే తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే మనం వీళ్ళు బ్లాక్లో 1000 రూపాయల కన్నా వస్తారు, 800కైనా వస్తారు. కానీ మన సేఫ్టీ కోసం అయితే మాత్రం మనం ఆర్మీ కౌంటర్స్లలో ఒక టోకెన్ తీసుకోవాలి. వాళ్ళు మాత్రం 1950 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బట్ ఆ 1950 రూపాయలతో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ హార్స్ కంట్రోల్ తప్పి మనకి ఏదైనా జరగడానికి ఏమైనా జరిగితే బీమా పాలసీ, అంటే మనకి ఏదైనా అందులో ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు మన RFID కార్డ్తోనే దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి ఇన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మన పేరు మీద ఇన్సూరెన్స్ కూడా అవుతుంది. నన్ను అడిగితే డబ్బుల గురించి ఆలోచించుకుంటా హార్స్ మీద వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ అలా గవర్నమెంట్ దాంట్లో చూసారా, నేను బ్లాగ్ చేస్తూనే ఉన్నాను, సడన్గా అది పరిగెత్తేసింది. అయిపోయింది అనుకున్నాను నా పని. సో ఎందుకైనా మంచిది, డబ్బుల గురించి ఆలోచించకుండా ఎవరైనా కూడా అలా గవర్నమెంట్ కౌంటర్లోనే రిసిప్ట్ తీసుకొని స్టార్ట్ అవ్వండి. అది మనకి చాలా సేఫ్టీ కూడా. ఆర్మీ అన్న వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు ఈ అమర్నాథ్ యాత్రలో. చూడాలి, హార్స్ మీద వెళ్తున్నాం కాబట్టి త్వరగానే రీచ్ అవుతాం అనుకుంటున్నాను హోలీ కేవ్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అది చేసుకొని అసలు ఎలా ఉంటుంది ఏంటనే మొత్తం డీటెయిల్స్ అన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. మనం వెళ్ళేదారిలో అటు ఇటు చిన్న చిన్న ఐస్ గ్లేషియర్స్ ఉన్నాయి. మధ్యలో నుంచి మనం వెళ్తున్నాము. ఇదిగోండి ఇదిగోండి, ఇదంతా ఐస్ కొండ, మంచు పర్వతం. అమర్నాథ్ గుహ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంది. పహల్గామ్ నుంచి వచ్చే రూట్లో అయితే మేము వెళ్తున్నాము. ఇప్పుడు మనకు అక్కడ అదిగో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి బాల్తాల్ నుంచి వచ్చే వాళ్ళు ఆ రూట్లో వస్తారు. ఇప్పుడు మేము రిటర్న్ అదే రూట్లో వెళ్తాము. మీకు ఆ రూట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పహల్గామ్ రూట్లో ఉండేటంత ఫెసిలిటీస్ కానీ అవేవి బాల్తాల్ రూట్లో ఉండవు అని విన్నాను. చూద్దాం, మనం అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు అమర్నాథ్ గుహ వరకు అయితే మేము పహల్గామ్ రూట్లో వస్తాం కదా. సో అమర్నాథ్ గుహ నుంచి రిటర్న్ మాత్రం బాల్తాల్ రూట్లో వెళ్తాము. మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను, అందులో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను. సో కనిపించేదే బాల్తాల్ రూట్. ఆల్మోస్ట్ అయితే మేము అమర్నాథ్ గృహకి రీచ్ అయిపోయాము. ఇంకెంత, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచే కనిపిస్తుంది గృహ, మీరు చూడండి. అదిగండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అమర్నాథ్ గృహ. అందులోనే మనకి మంచు శివలింగం ఉంటుంది. అంటే ప్రస్తుతానికైతే మాకు మంచు శివలింగం దర్శనం అంతగా కాకపోవచ్చు, కరిగిపోయింది అని చెప్తున్నారు. కానీ ఆ గృహని చేరుకోవటమే ఈ జన్మకి మాకు గొప్ప ఇదిలా ఫీల్ అవుతున్నాము. అసలు ఇక్కడ దాకా రావటమే చాలా పుణ్యం. అసలు ఇది మహాశివుడు నడిచిన ఈ ప్రదేశంలో మేము వెళ్తున్నాం. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం. ఆ గృహ దగ్గరికి వచ్చే కొద్దీ మాలో ఎగ్జైట్మెంట్ కూడా పెరుగుతూ ఉంది. దర్శనం అయ్యాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, అసలు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. అమర్నాథ్ గృహ దగ్గరలో అయితే రీచ్ అయ్యాము. మనం గుర్రాల మీద వచ్చినా కూడా గృహకి 1 కిలోమీటర్ అవతలే వదిలిపెడతారు. ఈ కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. కానీ ఇక్కడ అంతా ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి. నడవడం చాలా కష్టంగా ఉంది. దట్టు ఇక్కడంతా ఐస్ గ్లేషియర్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల చలి ఎక్కువ అనిపిస్తుంది. ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంది. మా వాళ్ళు అయితే నడవడం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు.
చూడండి ఇక్కడ వ్యూస్ చూసారు ఎలా ఉన్నాయో. ఇక మొత్తం అంతా ఐస్. మొత్తం ఎటు చూసినా ఐస్ గ్లేషియర్స్ కనిపిస్తున్నాయి. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లాగా, అక్కడ అదే అమర్నాథ్ గృహ. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అమర్నాథ్ గృహలో బాబా బర్ఫానీకా దర్శనం చేసుకోవాలి. చూడాలి, దర్శనం కూడా బాగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే మొబైల్స్ కానీ, గృహలోకి మొబైల్స్ కానీ, మన బ్యాగేజ్ లగేజ్ కానీ అసలు ఏమీ అలౌ చేయరు. క్లాక్ రూమ్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి క్లాక్ రూమ్స్ అవైలబుల్లో. మనం మన లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టాలి. క్లాక్ రూమ్లో పెట్టి దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అమర్నాథ్ దర్శనం అయితే మాకు సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే మేము ఆగస్టులో కొంచెం లాస్ట్ డేస్లో వచ్చాం కాబట్టి మహాశివుని దర్శనం అయితే మాకు అంతగా జరగలేదు. కానీ పార్వతీదేవి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇన్ని రోజులు ఈ ట్రెక్కింగ్లో పడ్డ కష్టం అంతా కూడా దర్శనం చేసుకుంటే, అలాగే ఆ హోలీకి చూడగానే మొత్తం అంతా మేము హ్యాపీగా ఫీల్ అయిపోయాము. కష్టం అంతా మర్చిపోయాము. నేనే కాదు, నాతో వచ్చిన టీమ్మేట్స్, మిగతా నాతో వచ్చిన ఈ టూర్కి వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. హర్ హర్ మహాదేవ్. అమర్నాథ్ దర్శనం అయిపోయింది. ఇంకా మేము యాక్చువల్లీ వచ్చేటప్పుడు అయితే పహల్గామ్ రూట్లో వచ్చాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాల్తాల్ రూట్లో రిటర్న్ వెళ్దాము. యాక్చువల్లీ మా వెహికల్, మా రెస్ట్ ఆఫ్ ది లగేజ్ అంతా వెహికల్లో ఉంది. మా వెహికల్ మమ్మల్ని పహల్గామ్లో డ్రాప్ చేసి బాల్తాల్ పార్కింగ్లో వెయిట్ చేస్తున్నాడు మా డ్రైవరు. సో మేము అక్కడికి వెళ్ళి ఈరోజు నైట్ బాల్తాల్లో స్టే చేసి రేపు అక్కడి నుంచి శ్రీనగర్కి స్టార్ట్ అవుతాం. శ్రీనగర్ వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అమర్నాథ్ అయితే చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. ఇంక ఇప్పుడు బాల్తాల్ రూట్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాను. కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు అందరు చూసి ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మీలో ఎవరైనా అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అవుతుంది. మేమైతే పహల్గామ్ రూట్లో ట్రావెల్ చేసి దర్శనం చేసుకున్నాము. బట్ మాకు దర్శనం అయిపోయి బయటికి రాగానే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వెదర్ కండిషన్స్ బాగలేకపోవడం వల్ల పహల్గామ్ రూట్లో యాత్ర ప్రస్తుతానికైతే ఆపేస్తున్నాము అని. చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే పహల్గామ్ యాత్ర నుంచి వచ్చాము. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఆపేసి ఉంటే మేము శేషనాగ్లో కానీ పంచతర్నీలో కానీ మళ్ళీ ఓపెన్ చేసేదాకా మేము అక్కడే స్టే చేయాల్సి వచ్చేది. అక్కడ టెంట్స్లో ఆ టెంట్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. 750 రూపీస్కి ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. పెదాలన్నీ పగిలిపోయాయి చలికి. అసలు మొహం, ఫేస్ కానీ అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మంటలు పుడుతున్నాయి అంతా. ఇక్కడ చూడండి, మీకు ఒక మంచి స్నో గ్లేషియర్స్ చూపిస్తాను. ఇంత చలికి పెదాలు పగిలిపోక ఏం చేస్తా చెప్పండి. అంతా ఐస్, వైట్ ఐస్. పై నుంచి అలా వచ్చింది ఐస్. Snow glaciers. One eternity later. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము అమర్నాథ్ యాత్రలో బాల్తాల్ రూట్లో కిందకు వస్తున్న అమర్నాథ్ కేవ్ దర్శనం చేసుకొని బాల్తాల్ రూట్లో కిందకు వస్తున్నాను అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు అంతా వాన, అసలు మేము ఎలాంటి వ్లాగ్ చేయలేకపోయాం. ఫుల్ వాన, చాలా ఇబ్బందిగా అయితే కిందకు వచ్చాము. బట్ కిందకు కూడా మేమైతే పూర్తిగా బాల్తాల్ బేస్ క్యాంప్ దాకా రాలేకపోయాము. బాల్తాల్ బేస్ క్యాంప్కి ఒక 3 కిలోమీటర్స్ ముందు ఒక మంచి లంగర్, పంజాబ్ లంగర్, చాలా అంటే చాలా మాకు అకామిడేట్ ఇచ్చారు. వాళ్ళే ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు, ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఆ రోజు పడుకున్నాము. హారతులు ఇస్తారు, భజన చేసుకుంటూ మొత్తం శివనామస్మరణలో ఆ నైట్ అంతా టైం స్పెండ్ చేసి అక్కడే శ్రీనగర్కి అయితే వచ్చాము. శ్రీనగర్కి వచ్చే దారి అయితే అద్భుతంగా ఉంటుంది. ప్రతి వ్యూ అంటే వ్లాగ్ చేసుకుంటూ వెళ్తే ఒక 2-3 అవర్స్, అంటే ఎంతసేపు జర్నీ చేస్తామో అంతసేపు వ్లాగ్ చేయాలి.
అంత బ్యూటిఫుల్ ఉంటాయి వ్యూస్. కానీ మేమైతే అసలు బాగా స్ట్రెస్ అయిపోయి ఉన్నాం కదా, బాగా అంటే బాగా టైర్డ్ అయి ఉన్నాము. అందుకోసం ఎలాంటి వ్లాగ్ అయితే చేయలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను, అవి వీడియోలో యాడ్ చేస్తాను. సో ఫైనల్గా అయితే మేము శ్రీనగర్ రీచ్ అయిపోయి ఒక బోట్ హౌస్లో అయితే స్టే చేస్తున్నాము. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నేను బోట్ హౌస్ టూరు, అలాగే మేము షికారా రైడ్ చేసేది ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.